రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా దంచి కొడుతున్న వర్షాలకు సిద్దిపేట అతలాకుతలమైంది. లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమయ్యాయి. కోమటి చెరువు నాలా ఉప్పొంగడంతో శ్రీనగర్ కాలనీ, శ్రీనివాస్ నగర్లు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. శ్రీనగర్ కాలనీలో ఇళ్లల్లోకి భారీగా వరద నీరు చేరింది. మరోవైపు కోమటి చెరువు ఉధృతంగా ప్రవహిస్తోంది. వరద ఉధృతికి శ్రీనివాస్ నగర్ కాలనీ వాసులు భయాందోళనకు గురవుతున్నారు. రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకి ఇటు సిద్దిపేట అంతా కూడా వరద విలయంలో చిక్కుకుందనే చెప్పుకోవాలి. ఇటు లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమైపోయాయి. మరొక వైపు కోమటి చెరువు నాలా కూడా ఉప్పొంగి ప్రవహిస్తోంది. జల దిగ్బంధంలోనే శ్రీనగర్ కాలనీ, శ్రీనివాస్ నగర్ కాలనీలన్నీ కూడా చిక్కుకున్నాయి. సో ప్రెసెంట్ మనం చూసుకోవచ్చు సిద్దిపేటలో ఏ విధంగా వర్షాలు కురిసాయో. సిద్దిపేట అంతా కూడా వరద విలయంలో చిక్కుకుంది. ఇటు ఒక్కసారిగా కూడా ఇళ్లల్లోకి భారీగా నీరు చేరడంతో ప్రజలంతా కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇటు కోమటి చెరువు భయాందోళనలో కాలనీ వాసులంతా ఉన్నారు. కోమటి చెరువు ఒక్కసారిగా కూడా వరద ఉధృతి పెరగడంతో చెరువు అంతా కూడా కిందికి నీళ్లు కొట్టుకుపోవడంతో ఇటు కాలనీ వాసులంతా కూడా భయభ్రాంతులకు గురవుతున్నారు. ఇటు నడవలేని స్థితిలో ఉన్నారనే చెప్పుకోవాలి. ఒక్కసారిగా ఆ కాలనీలో ఉన్న వాసులంతా కూడా ఇటు వర్షాలు పడడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇటు ఎప్పటికప్పుడు ఇటు గవర్నమెంట్ కూడా చర్యలు చేపడుతూ ఉంది. ఇటు ఎటువంటి ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు కూడా అక్కడ ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ఇటు వరద విలయంలో ఎవరైతే చిక్కుకున్నారో వాళ్ళందరినీ కూడా బయటకు తీస్తూ ఉన్నారు ప్రజలు. ప్రస్తుతం సిద్దిపేటలో అయితే వరద బీభత్సం సృష్టించిందని చెప్పుకోవాలి.